మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరి కొందనాలు. దేవుని మాటలు ఇందాం కూర్చొని. దేవుడు చదువుతున్నాడా, శిష్యుడి కంటే యజమానుడు అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు అని చెబుతున్నాడు అనమాట. శిష్యుడి కంటే యజమానుడు అధికుడు, దాసుడు కంటే యజమానుడు అధికుడు కాడు. శిష్యుడు శిష్యుడే, దాసుడు గురువు గురువే. గురువు చేసే పనులు శిష్యుడు చేయలేడు, శిష్యుడు చేసే పనులు గురువు చేయలేరని ఆ గురువు గురువే. ఎప్పుడైనా శిష్యుడు శిష్యుడే, శిష్యుడు అన్ని పనులు చేయలేడు కదా అని దేవుడు చెబుతున్నాడు అనమాట. యజమాని కంటే దాసుడు అధికుడు కాడు అని చెబుతున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియు మీ ఆత్మను సంపక దేహమునే సంపు వారికి భయపడుడి. మీ ఆత్మను సంపక ఈ దేహమును సంపు వారికి భయపడమంటున్నాడు దేవుడు. భయపడుడి. ఆత్మను దేహమును కూడా నరకంలో పడవేయగల వానికి మిక్కిలి భయపడుడి. అంటే ఆత్మను చంపేవాడికి భయపడమంటున్నాడు దేవుడు. ఆత్మనే దేహాన్ని నరకంలో పడవేసే వాళ్ళకి భయపడను మీరు అంటున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరియు మీ ఆత్మ చంపక దేహమునే చంపువానికి భయపడుది, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో పడగే వాళ్ళకి మిక్కిలి భయపడ్డా అంటున్నాడు అనమాట. మన ఆత్మని నరకంలో పడవేసేవాడికి భయపడమంటున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. 2 పిసుకులు కాసుకు అమ్మబడును, 2 పిసుకులు కాసుకు అమ్మబడినంట కదా. అయినాను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. నీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైన నేల పడదంట. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడదు. మీరు అనేకమైన పిసుకుల కంటే శ్రేష్ఠులు. అనేకమైన పిసుకులు అంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు. శ్రేష్ఠుడు మాట. మనల్ని దేవుడు మనతో ఉండి కాపాడుతాడు. దేవుడిని ఆరాధించే వాళ్ళు బిడ్డల పక్షాన దేవుడు ఉంటాడు అన్నమాట. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకం ఉంది కాడ నేను ఒప్పుకుంటా అంటున్నాడు అన్నమాట. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొను వాడిని పరలోక మందు నా తండ్రి ఎదుట నేను పెరుగుదును. పరలోక మందు మనల్ని ఒప్పుకుంటాడు అన్నమాట. తండ్రికి కొడుకు కుమారులా అని చెబుతాడు. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తిని అని సమాధానంగా ఉంటాకి సమాధానాన్ని ఇచ్చాడు దేవుడు. ఇస్తాకు వచ్చాడనమాట సమాధానకర్త. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను అమ్మడించేవాడు నాకు పాత్రుడు. సిలువను ఎత్తుకుని అమ్మడించేవాడు పాత్రుడు అంట. ఇప్పుడు తల్లినైనాను తండ్రినైనా ఎక్కువగా ప్రేమించకూడదంట. కుమారుడైనా కుమార్తెనైనాను దేవుడి కంటే మనం ఎక్కువగా ప్రేమించకూడదంట. ఒకసారి ఇట్లాగే ఓ భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడికి లేక కుమారుని ఇచ్చాడు దేవుడు. ఇచ్చేటప్పటికి ఆ కుమారుని ప్రేమిస్తున్నాడు. ఆ కుమారుడితో ఎక్కువ సమయం గడుపుతున్నాడు అనమాట. గడుపుతుంటే దేవుడికి అనుమానం వచ్చి అడిగాడు, అబ్రాము నన్ను ప్రేమిస్తున్నాడా లేకపోతే కొడుకుని ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా అనుకుని అబ్రాముకి పరీక్ష పెట్టాడు అనమాట. అబ్రాము
భార్య పిల్లలు అనేసి పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడనమాట. అబ్రాహాంతో మాట్లాడి అబ్రాహం అని పిలిచాడు. ఏంటి చిత్తం ప్రభు అంటే, నీకు ఒక్క అయిన ఇస్సాకుని నాకు నేను చూపించి పలాని పర్వతం మీదకి వచ్చి బలిమ్మన్నాడు. బలిమ్మంటే ఇక తెల్లారి పొద్దున్నే లెగిసి మాటకుండా ఆ భార్య కాడ చెప్పకుండా పని వాళ్ళు తీసుకుని కత్తి నొప్పులు అన్నీ తీసుకుని ఇస్సాకు అబ్రాహము పని వాళ్ళు వంటలు వెళ్ళారన్నమాట. వెళ్తే ఆ కొండ దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడే ఉండండి, నేను ఇస్సాకు వెళ్ళి దేవుడికి బలిచ్చి వస్తాము అని చెప్పాడనమాట అబ్రాహము. బలిచ్చేది ఎవరినే? కుమారుని బలిస్తే మరి ఇద్దరు ఎలా వస్తారంటే అబ్రాహం విశ్వాసం అంటే నేను బలిచ్చాను అనుకో, ఆ బలిలో నుంచి ఆ ఇస్సాకుని మళ్ళీ నాకు ఇస్తాడు. ఆ బూడిలో నుంచి బూడిదైపోతాం కదా, బలి ఇచ్చేస్తే బలి అయినాక ఆ బూడిదలో నుంచి అయినా నా ఇస్సాకు నాకు ఇస్తాడు అని నమ్మకం అబ్రాహాముకి, విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా అబ్రాహాం జయం పొందాడు అనమాట అని అన్నాడు. మీరు ఎక్కడ ఉండే నేను ఇస్సాకు వెళ్ళి దేవునికి బలిచ్చి ఆ పర్వతం మీద తిరిగి వస్తాము అని చెప్పాడనమాట. చెప్తాను అప్పుడు వెళ్తున్నారు ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్తుంటే దేవుని స్తోత్రం హల్లెలూయా. అప్పుడు కొడుకు అడిగాడు, డాడీ నొప్పులు ఉన్నాయి, కత్తి ఉంది, కట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి బలి పశువు ఎక్కడ డాడీ అని అడిగాడు. ఎక్కడంటే దేవుడే చూసుకుంటాడు అయ్యా, మనం వెళ్దాంరా అని అంటాడనమాట. చల్లని ఊరుకున్నాడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక మళ్ళీ అడిగాడు, డాడీ కత్తులు ఉన్నాయి, నొప్పి ఉంది, కట్లు ఉన్నాయి, బలి పశువు ఎక్కడ డాడీ అంటే, దేవుడే చూసుకుంటాడు అని చెప్పాను కదా. మళ్ళీ అడిగితే ఎందుకు, దేవుడే చూసుకుంటాడు, మనకెందుకు వచ్చింది బాధ, దేవుడే చూసుకుంటాడురా, వెళ్దాం మన పని మనం చేద్దాం అని చెప్పాడు అంటే అబ్రాహం. అలా అడిగినప్పుడు కుమారుడు అడిగాడు కదా, ఆ కుమారుని బలి ఇవ్వాలని అతనికి తెలుసు, మనసులో ఉంది కదా, అబ్రాహం మనసులో ఉంది, కుమారుని బలి ఇవ్వాలి అని అబ్రాహం మనసులో ఉంది. ఉంటే మరి ఆ కుమారు అట్లా అడిగినప్పుడు ఎంత బాధ వస్తుంది. ఇంకో తండ్రి అయితే నిన్నేరా బలిచ్చిద్దని చెప్పేస్తాడు. ఇతనేమో ఎంత దుఃఖపడినా బయటకు మాట్లాడాలన్నమాట. ఆడకుండా వెళ్ళారన్నమాట. పర్వతంలోకి వెళ్ళాక ఆ కట్లు బేర్చినాక అప్పుడు మళ్ళీ అడిగాడు ఇస్సాకు, డాడీ కట్లు ఉన్నాయి, ఉప్పులు ఉన్నాయి, బలిపేసి ఎక్కడ డాడీ అని అడిగాడు. అంటే నువ్వు దేవుడు చూసుకుంటాడు అన్నానుగా, దేవుడే చూసుకున్నాడు, నువ్వేమో ఎక్కడ డాడీ అంటున్నావు కదా, దేవుడు చూసుకుంటాడు అన్నాను కదా, నిన్ను చూసుకున్నాడు, ఇస్సాకుని నిన్ను చూసుకున్నాడు బాబు అని చెప్పి నిన్నే బలిస్తాను నేను అంటే, నన్ను బలిస్తావా ఏంటి, మన దేవుడు బలి కోరుకునే దేవుడా అన్న. మన దేవుడు బలి కోరుకునే దేవుడు కాదు అయ్యా, కాదు బాబు, మరి నీకు లేక నిన్ను నాకు ఇచ్చాడు, లేక నిన్నెంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాను, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, మరి దేవుడు మరి అడిగాడు నీ ఇస్సాకుని బలిమ్మని అడిగాడు, అందుకనే నేను దేవుడి మాట విని, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి దేవుడి మాట విని బలిస్తాకు వచ్చాను అంటేను. అప్పుడు ఇస్సాకు అన్నాడు, డాడీ కానీ నువ్వేం చేస్తావు చెయ్యి అని చెప్తే అప్పుడు ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీట మీద పడుకోబెట్టాడు అనమాట. పడుకోబెట్టి అలా మెడ మీద కత్తి వేయమంటున్నాడు. కత్తి వేయమంటే అప్పుడు దేవుడికి ఆకేసాడు అనమాట. అబ్రాహము నీ ఒక్కడిని ఒక ఇస్సాకుని ఏం చేయమాక, నువ్వు అతని మీద చెయ్యమాక అన్నాడనమాట. దేవుడి స్తోత్రం అని చెప్పి చెయ్యమాక, ఎదుగో ఆ పదంలో ఉంది, కొమ్ములు తిరిగిన పొట్టేలు ఉంది,
దాన్ని పొట్టేళ్ళని తీసుకొచ్చి బలిమ్మన్నాడు. బలిమ్మంటాను. అప్పుడు తీసుకొచ్చి లేపి ఇస్సాకుని లేపి అది పొట్టేలు వచ్చింది అయ్యా అంటే, మా దేవుడు చూసుకుంటాడు అన్నగా డాడీ ఈ గొర్రెని చూసుకున్నాడా అని చెప్పాడనమాట. ఇస్సాకు అంటే అడిగాడు, మరే బాబు ఈ గొర్రెని చూసుకున్నాడా, పదలో ఉంది, తీసుకొద్దాం పద అని తీసుకొచ్చి ఆ గొర్రెని ఇస్సాకు బదులుగా బలిచ్చారన్నమాట. అట్లాగే నా దేవుడు ఏదైనా అడిగితే మనల్ని ఇమ్మని కాదు, బలిమ్మంటే విశ్వాసం బలి. నాకు ఆ మనిషిని బలి కోరుకునే దేవుడు కాదు మన దేవుడు, నరబలి కోరుకునే దేవుడు కాదు. కాకపోతే ఏంటంటే నాకు భయపడుతున్నాడా లేడా అని పరీక్షిస్తాడనమాట. ఇప్పుడు పిల్లలు చదువుకుంటే పరీక్షలు ఎలా పెడతారో, పరీక్షలు పెడతారా, వాళ్ళు పాస్ అయితేనేమో మళ్ళీ ఎక్కువ క్లాసులో పంపుతారు, పాస్ అవ్వకపోతే అదే క్లాసులో ఉంచుతారు. అట్లాగే దేవుడి కాడ మనకి పరీక్ష పెడతాడనమాట. ఆ పరీక్షలో నెగ్గాడు అబ్రాము. నెగ్గేటప్పటికప్పుడు ఇస్సాకు ఇద్దరు మళ్ళీ వెళ్ళారన్నమాట, దిగెళ్ళారు. అబ్రాము దేవుడికి భయపడేవాడు అన్నమాట. దేవుడికి భయపడేవాడు. అట్లా దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడితే మనం అప్పుడు మన సమస్తం ఏదో అడిగితే అది చేస్తాడు దేవుడు మనకి. అంటే నిన్ను నాకు బలింపు అది ఇది అనే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు భయపడుతున్నావా లేదా పరీక్షిస్తాడన్నమాట దేవుడు, పరీక్షిస్తాడు. అట్లాగే ఒకసారి అట్లాగే ఏబుని పరీక్షించాడు అనమాట. ఏబుని ఎంత పరీక్షించాడో సమస్త ఆస్తి మొత్తం పోయింది. యూదు దేశంలో ఆయన అంత ఆస్తిపరుడు ఎవరు లేడని బైబిల్లో ఉంది. ఎవ్వరు లేరు. ఆ ఏబు ఆస్తి అంతా పోయింది ఒక్క రోజునే. అన్నీ పోయినాయి, అన్ని సమస్తం పోయినాయి. మళ్ళీ శరీరానికి రోగం పెట్టాడు, సైతాను రోగం పెట్టేశాడు అనమాట. దేవుడు అవకాశం ఇచ్చాడు ఏబుకి. ఏబు అన్నాడు, సైతాన్ అన్నాడు, ఏబుని మెచ్చుకుంటున్నావులే, నిన్ను ఆరాధిస్తున్నాడు. ఎందుకు ఆరాధిస్తున్నాడు? ఆయన కలిగింది ఆస్తి అంతా చుట్టూరు నువ్వు కంచి వేసి కాపాడుతున్నావు, అందుకే నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను సూచిస్తున్నాడు. ఆ ఆస్తి ఆ కంచి తీసి చూడు, నేనేం చేస్తాను అని అంటే, అప్పుడు నువ్వు ప్రాణం మట్టుకు నీ వశం లేదు, ఏం చేస్తావు చెయ్యి అని దేవుడు అప్పగించాడు అనమాట. ఏబుని సైతాన్ని అప్పగిస్తే సైతాన్ వచ్చి కొడుకుల్ని కూతుర్ని అందరిని చంపేసింది అన్నమాట ఒకసారి. ఆస్తి అంతా పోయింది. అయినప్పటికీ అటు వచ్చి ఆయన చెప్పాడు, ఇటు వచ్చి ఈయన చెప్పాడు, నేను ఒక్కనే వచ్చాను బతికి నీకు చెబుతా కంటే. అప్పుడు ఏబు అప్పుడు దేవుడు, నేను తల్లి గర్భమందు పిండమై ఉన్నప్పుడు నేను ఏమి తీసుకురాలేదు, నేను వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళను, ఈ మధ్యలో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికే సూత్రం కలిగినాక అన్నాడు అనమాట. అనేటప్పటికి సైతానికి భయం వేసింది, దడబుట్టి మళ్ళీ లగిత్తుకెళ్ళి ఇంకోసారి దేవుడిని అడిగింది మాట. ఈసారి నాకు అవకాశం ఇచ్చి చెబుతాను ఆనంద్ అంటే, నా అవకాశం ఇచ్చాను, ప్రాణం మట్టుకు నీ వశం లేదంటే అప్పుడు వచ్చి రోగం పెట్టింది ఏబుకి. రోగం పెడితే అంతవరకు అందరూ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అన్నలో తమ్ముళ్ళు అందరూ ఇంటి చుట్టూరే ఉండేవాళ్ళు, అక్కడ తినేవాళ్ళు, అక్కడే ఉండేవాళ్ళు. ఈ బేబుకి ఎప్పుడైతే రోగం వచ్చిందో ఒక్క లేడీ అక్కడ, స్నేహితులు ఉన్నారు ముగ్గురు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. భార్య కాడ ఇంత రోగంతో ఇంకా దేవుడు అని అంటామెందుకు, దేవుడిని దూషించి సాబంది. అనేటప్పటికి అప్పుడు ఒక మాట అన్నాడు ఏబు, మూర్ఖులాగా మాట్లాడమాక, మనం ఆశీర్వాదం పొందుకోవటాకే కాదు, మనం ఆ శ్రమణానికి ఎంత కాడ మనం యోగ్యులు, మనం అర్హత అట్ట దేవుడు శ్రమ పెడితే శ్రమ తట్టుకోవాలి అని అన్నాడు. అని అనేటప్పుడు దేవు కాడ భార్య కాడ దూషించిందన్నమాట. సైతాన్ భార్యలో కాడ దూరి ఏబుకి చెప్పింది మాట. అయినా కానీ ఏబు పొన్నెత్తి మాట దేవుణ్ణి అన్నట్టు బైబిల్లో లేదు. దేవుణ్ణి పొన్నెత్తి మాట అనలా, నాకు ఇది పెట్టావు, రోగం పెట్టావు, ఆస్తి అంతా తీసుకున్నావు, నువ్వు దేవుడు నిన్నే నమ్ముకుంటే నువ్వు ఇట్లా చేసావు అని అన్న దేవుడిని ఒక మాట అన్నట్టు అక్కడ లేదు అసలు. అట్లాంటి దేవుడు
దే దేవుడు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏబు 200 ఆశీర్వాదం మళ్ళీ ఇచ్చాడు లాస్ట్లో ఏబుకి. అలాగే దేవుడు భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుడిలో 200 ఆశీర్వాదం పొందుకునేటట్టు మనము ఉందాం. దేవుడి వాక్యం దీవించగాక. ఆమేన్.